బాబాయ్ మీరెప్పుడైనా ఓట్స్‌తో చేసిన కుకీస్ తిన్నారా? తినకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి బాబాయ్. ఒక హాఫ్ కప్ బటర్ తీసుకోండి. దాంట్లో హాఫ్ కప్ షుగరేసి బాగా కలిపేసుకోండి బాబాయ్. దాని తర్వాత అందులో ఒక హాఫ్ కప్ మైదా ఏసి దాన్ని కూడా బాగా కలిపేసేయండి. ఆ తర్వాత అందులో ఒక కప్పు ఓట్స్ అలాగే హాఫ్ కప్పు జీడిపప్పు ఏసేసి బాగా కలిపేసేయండి బాబాయ్. చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోండి బాబాయ్. ఆ తర్వాత మీకు కావాల్సిన సైజులో బాల్స్ లాగా అయితే చేసుకోండి బాబాయ్. చేసుకున్న తర్వాత ఒక చిన్నగా 2 హ్యాండ్స్‌తో ఇలా ఒత్తుకుంటూ చిన్న వడ సైజులో చేసుకోండి బాబాయ్. తర్వాత దానికి మీకు కావాల్సుంటే జీడిపప్పు పెట్టుకోండి ఇలాగా, లేదంటే అవసరం లేదు. తర్వాత దాన్ని తీసుకెళ్ళి మైక్రో ఓవెన్‌లో పెట్టుకోండి బాబాయ్. మైక్రో ఓవెన్ లేని వాళ్ళైతే ఒక ఇడ్లీలు పెట్టుకునే పెద్ద గిన్నె ఉంటుంది కదా, అది స్టవ్ మీద పెట్టుకొని ప్రీహీట్ చేసుకోండి. తర్వాత అందులో చిన్న స్టాండ్ లాగా పెట్టి ఈ కుకీస్ ఉండే ప్లేట్‌ని అయితే పెట్టేసేయండి బాబాయ్. దాని తర్వాత దాన్ని గాలిపోకుండా మూసేసేయండి. ఒక 20 మినిట్స్ అయితే మీరు కుక్ చేశారంటే ఇంకా మీ కుకీస్ అయితే రెడీ అయిపోతాయి. మేము కూడా మైక్రో ఓవెన్‌లో కన్వెన్షన్‌లో 20 మినిట్స్ అయితే పెట్టేసి వాటిని హీట్ అయితే చేసాము. ఇంకా కుకీస్ అయితే రెడీ అయిపోయాయి బాబాయ్. చూడడానికి కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకా టేస్ట్ చేసేద్దాం రండి. తింటుంటే సాల్టీగా ఉన్నాయి కొంచెం ఆ బటర్ వల్ల. అలాగే తియ్యగా కూడా ఉన్నాయి. సూపర్ ఉన్నాయి టేస్ట్ అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతాయి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో తినడానికి చాలా బాగుంటుంది బాబాయ్. సరే మరి పోయొస్తా బాయ్.